నేను ఆఫీస్ లో జాయిన్ అయిన స్టార్టింగ్ డేస్ లో జరిగిన విషయం ఇది. అదేంటో చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసుకొని లైక్ చేయండి. నేను ఆఫీస్ లో జాయిన్ అయిన కొత్తలో టాస్క్లు ఇస్తూ ఉంటారు కదా, అందులో ఒక టాస్క్ నేను పికప్ చేసి కోడ్ అంతా రాశాను. 3 days లో ఆ టాస్క్ కంప్లీట్ అయింది. ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేసి మెర్జ్ చేయడానికి మెయిన్ కోడ్ లో ఒక పిఆర్ రైజ్ చేస్తారు. దాన్నే పుల్ రిక్వెస్ట్ అంటాం. వ్యాలిడేట్ చేయడానికి నా కోడ్ ని సెండ్ చేసినప్పుడు నా కోడ్ అంతా డిలీట్ చేశారు నా సీనియర్. నేను చాలా హర్ట్ అయ్యాను ఆ టైంలో, ఎందుకంటే 3 days పట్టింది ఆ టాస్క్ కి, బాగా వర్క్ అవుతుంది, బట్ ఎందుకు? ఆ రోజు నేను వెళ్లి అడిగాను, ఎందుకు డిలీట్ చేశారు, ఏంటి ప్రాబ్లం నా కోడ్ లో అని చెప్పి. అప్పుడు ఆయన స్మైల్ ఇస్తూ ఒకే ఒక మాట అన్నాడు, ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అది వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదో విషయం పక్కన పెడితే మనం రాసిన కోడ్ నెక్స్ట్ డెవలపర్ కి బాగా అర్థం కావాలి. లిటరల్లీ ఈ విషయం నాకు అప్పటి వరకు తెలియదు. అప్పటి నుంచి నేను బాగా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్ డెవలపర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఈ విషయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం, ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లో కదా, మనకి తెలియదు, నేర్చుకుంటున్న డేస్ అవన్నీ. సో ఫస్ట్ మిస్టేక్ అనమాట నేను చేసిన మిస్టేక్ ఇది. ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేశానంటే, మనం ఏ కోడ్ అయినా రాస్తున్నప్పుడు అది చాలా ఈజీగా ఉండాలి, వేరే వాళ్ళకి అర్థం కావాలి. ఎలా పడితే అలా రాయకూడదు కోడ్ ని, చాలా ఆప్టిమైజ్డ్ గా రాయాలి. ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా చాలా జరిగే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగితే మీరు కూడా కామెంట్ లో షేర్ చేసుకోండి.